హాయ్ అండి. బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే విపరీతంగా ఎండలు ఉన్నాయి. వర్షం పడినా వాతావరణం చల్లబడలేదు కదా! ఎండలు మాత్రం అంత ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎండలకి నేను మజ్జిగని కొంచెం డిఫరెంట్‌గా ఇలా చేసుకొని తాగొచ్చు అని వీడియో చూపిస్తాను. ఆ మజ్జిగ కోసమే పచ్చిమిర్చి కావాలని ఈ కూరగాయలు వేసుకున్నాను కదండీ! నేను దాంట్లోకొచ్చాను. జీడి ముక్కలు తెప్పించుకున్నాను కదండీ! 20 తెచ్చిన తర్వాత అవి ఎండిపోయాయి అన్నాను కదా! ఆ ఎండిపోయినవన్నీ మళ్ళీ తిరిగి ఇలా చిగురొస్తున్నాయండి. చూసారా? జీడి పూతతో పాటు జీడి పండులు కూడా ఉన్నాయండి. అక్కడక్కడ చిగురు చూపిస్తాను మీకు. పైన మొత్తం ఎండిపోయాయన్నమాట. కింద నుంచి ఇలా చిన్న చిన్న చిగుర్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఒక 8, 9 మొక్కల దాకా ఎండిపోయాయండి. అయ్యో అనుకున్నాము. కూరగాయలు అయితే కోసేసానండి. వీడియో లెంతీ అయిపోతుంది. మీకు మజ్జిగ చూపించాలి కానీ ఈ కూరగాయలు కోయడం చూపించలేదు. పచ్చిమిర్చి కోసం అని వెళ్ళి బెండ, వంకాయలు కూడా ఉంటే గుత్తి వంకాయ కూర చేసుకోవచ్చని ఆ వంకాయలు కూడా కోసుకొచ్చేసాను. ఈ సమ్మర్‌లో నేను హార్వెస్ట్ చేసిన కూరగాయలండి. మొత్తం 3 రకాలు. అంటే బీరకాయలు ఉన్నాయి కానీ అవి తుంపినా రావట్లేదు. సర్లే తర్వాత వెళ్ళి తెచ్చుకోవచ్చని ఇక ఈ 3 రకాలు తెచ్చేసానండి. పచ్చిమిరపకాయలు చూసారా? భలే ఉన్నాయి కదండీ! షైనీ షైనీగా ఉన్నాయి. వంకాయలు మాత్రం నేను లేతవే కోసుకొచ్చేసాను ఎక్కువ. గుత్తి వంకాయకి బావుంటాయి. భలే మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందనమాట. ఇక మనం మజ్జిగ చేసేసుకుందామండి. ఒక అంగుళం అల్లం ముక్కని అనమాట చిన్న చిన్నగా ముక్కలు చేసేసుకోవాలి. అంటే అల్లం చిన్నగా చేస్తే పేస్ట్‌లా అయిపోతుంది కదా! అందుకని ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను నేను. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 లేకపోతే క్వాంటిటీని బట్టి అనమాట. నేను తక్కువకి ఒక లీటర్‌న్నర మజ్జిగకి అలా చేస్తున్నాను. 1 లీటర్ మజ్జిగకి. అందుకని 3 పచ్చిమిరపకాయలు మాత్రమే వేశాను. 2 రెబ్బలు కరివేపాకు ఆకులు వేయాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదని పుదీనా ఇంత వేశానండి. ఇప్పుడు పెరుగు అనమాట. నేను ఫ్రిడ్జ్‌లో నుంచి తీశాను. పైగా తొక్కతో పాటు వేసేస్తున్నాను. కొంచెం కమ్మగా ఉంటుంది అని. అర లీటర్ 1 లీటర్ మజ్జిగకి కదండీ! 2 టీ గ్లాసుల పెరుగు అయితే చాలు. అడుగున కొంచెం వాటర్‌లా వెన్న అలా ఉంటుంది కదా! అది కూడా వేసేసాను నేను. ఒక స్పూను సాల్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని గ్లాసుల మజ్జిగని అలా కలుపుకోవాలో అన్ని గ్లాసుల్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మసాలా మజ్జిగ అన్నాను కదండీ! అల్లం, పచ్చిమిర్చి అలా ఎక్కువ వేసేసుకోవద్దు. తక్కువగానే వేసుకోండి. కొంచెం టేస్ట్‌కి, ఫ్లేవర్‌కి కొంచెం తక్కువగా వేసుకోండి. అంటే లీటర్ మజ్జిగకి నేను 3 పచ్చిమిరపకాయలు అన్నాను కదా! అలా చాలు మనకి స్పైసీ. పచ్చిమిరపకాయలు ఎక్కువైనా ఈ మజ్జిగను తీసుకున్నప్పుడు చల్లవకుండా మంట ఎక్కువైపోతుందనమాట. అందుకని పచ్చిమిరపకాయలు తక్కువే వేసుకోండి. మిక్సీలోది వేసుకున్న తర్వాత నీళ్లు పోసేసి అప్పుడు ఒక నిమ్మబద్దని పిండుకొని కలిపేసుకోవాలి. మనకి సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర లేదన్నాను కాబట్టి ఇలా పుదీనాతోనే పైన గార్నిష్ చేశాను. నేను చెప్పిన ఈ మసాలా మజ్జిగ అయితే తక్కువ స్పైసీతో ఒకవైపు పులుపు, కారం, పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ అల్లమా కాదా అని అనిపించేటట్టుగా ఉండే అల్లం ఫ్లేవర్. దాంతోపాటు కమ్మదనం అండి. మనం పెరుగు మీద తొక్క కూడా వేసేసాం కదా! కమ్మదనం కూడా ఉంది. చాలా టేస్టీగా ఉంది. టేస్ట్‌తో పాటు బాడీకి మన పొట్టకి కూడా చలవ కూడా చేస్తుందండి. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.